హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. కామెంట్లో లత, రమ, సుజాత వీళ్ళందరూ అక్క మాకు కొత్తగా పెళ్ళయింది, కూరగాయలు ఎలా తీసుకోవాలో చెప్పండి అని చెప్పారు. కాబట్టి వీళ్ళ కోసము మరియు మిగతా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా పనికొస్తుందని ఈ వీడియో చేశాను. కూరగాయలు బాగుంటేనే కూర రుచి బాగుంటుంది. కాబట్టి ఎలాంటి కూరగాయలు తీసుకుంటే రుచి బాగుంటుందో తెలుసుకుందాం రండి. కూరగాయలు బాగుంటేనే కూర రుచి బాగుంటుంది. ఒక రైతు పొలంలో విత్తనాలు ఎలాంటివి వేస్తే పంట బాగా ఉంటుందో అలాగే మనం కూడా మార్కెట్కు వెళ్ళినప్పుడు మంచి కూరగాయలు తెచ్చుకున్నట్లయితే కూర రుచి బాగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు తీసుకునేటప్పుడు ఈ పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇవి కొద్దిగా కారం తక్కువగా ఉంటాయి. ఈ పచ్చిమిరపకాయలు పిల్లలు పెద్దలు అందరూ తినవచ్చు. కారం తక్కువగా ఉంటాయి కాబట్టి పచ్చిమిరపకాయలు తీసుకునేటప్పుడు ఇలాంటి పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్న పచ్చిమిరపకాయలు తీసుకున్నట్లయితే ఈ పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉంటాయి. తిన్న తర్వాత కూడా కడుపులో మంట అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి పచ్చిమిరపకాయలు తీసుకోవద్దు. బెండకాయలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. తక్కువ రేటుకి ఇస్తున్నారని చెప్పి ముదిరిన బెండకాయలు తీసుకోవద్దు. ముదిరిన బెండకాయలు దేనికి పనికి రావు. వీడియోలో నేను చూపించినట్లు బెండకాయలు తీసుకున్నట్లయితే బాగుంటాయి. బెండకాయలు తీసుకునేటప్పుడు ఇలా లేతగా ఉండేటివి తీసుకోండి. ముదిరిన బెండకాయలు దేనికి పనికి రావు. బెండకాయలను తీసుకునేటప్పుడు ఇలా బొటన వేలితో తుంచితే విరిగిపోతే బెండకాయలు బాగున్నట్లు గుర్తించుకోండి. టమాటోలు తీసుకునేటప్పుడు కొన్ని బాగా పండిన టమాటోలు, కొన్ని కాయలుగా ఉండేటివి తీసుకోండి. హైబ్రిడ్ టమాటోల కన్నా నాటు టమాటోలు అయితే బాగుంటాయి. వీటితో రసం కానీ ఏమే చేసుకున్నా బాగుంటాయి. నాటు టమాటోలు తీసుకున్నట్లయితే రసం చేసుకున్న, పచ్చడి చేసుకున్న చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి టమాటాలు తీసుకోండి. టమాటాలు తీసుకునేటప్పుడు కొన్ని బాగా పండిన టమాటాలు, కొన్ని కాయలుగా ఉండేటివి తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల బాగుంటుంది. టమాటోలు ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకున్న వారం రోజులు బాగుంటాయి. కరివేపాకు తీసుకునేటప్పుడు ముదిరిన కరివేపాకు తీసుకోండి, బాగుంటుంది. ముదిరిన కరివేపాకుతో కరివేపాకు పొడి చేసుకున్న బాగుంటుంది. ఇలాంటి వంకాయల కన్నా తెల్లగా ఉండే వంకాయలు తీసుకోండి. అప్పుడు కూర రుచి బాగా ఉంటుంది. వీడియోలో చూపించిన వంకాయలు తీసుకుంటే కూర రుచి బాగా ఉంటుంది. వంకాయలు తీసుకునేటప్పుడు చిన్నవి తీసుకున్నట్లయితే గుత్తి వంకాయ కూరకు, పెద్ద మీడియం సైజుగా ఉండేటివి కూరకు బాగుంటాయి. కాబట్టి ఇలాంటి వంకాయలు తీసుకున్నట్లయితే బాగుంటుంది. నిమ్మకాయలు తీసుకునేటప్పుడు పైన తొక్క పల్చగా ఉండేది తీసుకోండి. అందులో రసం బాగా ఉంటుంది. క్యారెట్లు తీసుకునేటప్పుడు కొన్ని చిన్నగా ఉండేటివి, కొన్ని మీడియం సైజుగా ఉండేటివి తీసుకోండి. పెద్దగా ఉన్నవి తీసుకుంటే అందులో మధ్యలో తెల్లగా ఉండేది ఉంటుంది. కాబట్టి అలాంటి క్యారెట్ల కన్నా చిన్నగా ఉండేటివి, మీడియం సైజులు ఉండేటివి తీసుకోండి. వీడియోలో చూపించిన క్యారెట్ హల్వా చేసుకోవడానికి బాగుంటుంది. ఇది కేవలం సీజన్లో మాత్రమే దొరుకుతాయి. కొత్తిమీర తీసుకునేటప్పుడు పైన తెల్లగా పూతలాగా ఉండేది తీసుకోవద్దు. పూత లేకుండా ఉండేది తీసుకోండి, బాగుంటుంది. బీన్స్ తీసుకునేటప్పుడు మరీ లేతగాను మరీ ముదిరినవి కాకుండా మీడియంగా ఉండేటివి తీసుకోండి. బిర్యానీలోకి కానీ కూర చేసుకున్న బాగుంటుంది. బీన్స్ ఎక్కువగా తీసుకోవద్దు, ఇవి త్వరగా పాడైపోతాయి. కాబట్టి వీటిని తెచ్చుకున్న వెంటనే మరుసటి రోజు వంట చేసుకున్నట్లయితే బాగుంటుంది. వీడియోలో చూపించిన లాంటి దోసకాయలు తీసుకోండి. ఇవి రైతకు కానీ సాలెడ్కి కానీ బాగా పనికి వస్తాయి. మునక్కాయలు తీసుకునేటప్పుడు మరీ సన్నగా ఉండేటివి కానీ మరీ లావుగా ఉండే వాటిని కూడా తీసుకోవద్దు. సన్నగా ఉండే వాటిలో కండ ఉండదు, లావుగా ఉండే వాటిలో విత్తనాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి మీడియం సైజుగా ఉండే వాటిని తీసుకోండి. అందులో అయితే
కండ విత్తనము బాగా ఉంటుంది. ఆలుగడ్డలు తీసుకునేటప్పుడు మొలకెత్తిన ఆలుగడ్డలు తీసుకోవద్దు. పైన పొట్టు మందంగా ఉండేది తీసుకోండి. అప్పుడు కూర రుచి బాగా ఉంటుంది. క్యాబేజీ తీసుకునేటప్పుడు గ్రీన్ కలర్గా ఉండేది తీసుకోండి. తెల్లగా ఉండేది తీసుకోవద్దు. గ్రీన్ కలర్గా ఉండే క్యాబేజీ తెచ్చుకొని కూర చేసుకున్నట్లయితే రుచి కూడా బాగా ఉంటుంది. క్యాలీఫ్లవర్ తీసుకునేటప్పుడు పువ్వు అంతా బాగా విచ్చుకున్నది తీసుకోండి. పువ్వు సరిగ్గా విచ్చుకుంది తీసుకున్నట్లయితే అది కూరకు బాగా ఉండదు. క్యాలీఫ్లవర్తో వంట చేసేటప్పుడు క్యాలీఫ్లవర్ను చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేడి నీటిలో ఒక 2 నిమిషాలు ఉంచి వాటిని తీసుకొని అప్పుడు వంట చేసుకోండి. అందులో చిన్న పురుగులు కానీ ఏమైనా ఉంటే పోతాయి. కాకరకాయలు తీసుకునేటప్పుడు చిన్న సైజుగా ఉండేటివి తీసుకోండి. ముదిరిన కాకరకాయలు వేపుడుకు మాత్రమే పనికి వస్తాయి. చిన్న కాకరకాయలు అయితే కూరకు రుచి బాగా ఉంటుంది. పెద్దగా ఉండే కాకరకాయలు తీసుకున్నట్లయితే వేపుడుకు కానీ లేదా పొడి చేసుకోవడానికి బాగా పనికి వస్తుంది. క్యాప్సికమ్ తీసుకునేటప్పుడు మీడియం సైజులో ఉండేటివి తీసుకోండి. వీటితో అయితే కూర కానీ పులావ్ కానీ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. కూరలోకి, పులావ్లోకి, సూపులోకి బాగా పనికొస్తాయి. చిక్కుడుకాయ తీసుకునేటప్పుడు మరీ లేతగా ఉండేటివి తీసుకోవద్దు. కొద్దిగా కండ ఉండేటివి తీసుకోండి. అప్పుడు కూర రుచి బాగా ఉంటుంది. ముదిరినవి తీసుకోవద్దు. బీరకాయలు తీసుకునేటప్పుడు లేతగా బాగా ఉండేటివి తీసుకోండి. అప్పుడు కూర రుచి బాగా ఉంటుంది. బీరకాయలు మరీ పెద్ద సైజులో ఉండేటివి తీసుకున్నట్లయితే అందులో తెల్లగా ఉండి అది కూర రుచి బాగా ఉండదు. లేతగా ఉండే బీరకాయలు తీసుకోండి. కూర రుచికి వాటికి బాగా ఉంటుంది. ఇలాంటి బీరకాయలు తీసుకున్నట్లయితే కూర కానీ పచ్చడి కానీ చేసుకున్నట్లయితే కూర రుచి బాగా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ పనికొస్తుందని చెప్పి తీశాను. ఇంట్లో ఎప్పుడు పచ్చిమిర్చి, టమాటోలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు పెట్టుకోండి. ఇవి ఉంటే ఇంట్లో వంట ఈజీగా చేసుకోవచ్చు. ఎలాంటి కూరగాయలు తీసుకుంటే ఎలా ఉంటుందో చెప్పాను కదా. మీకు అందరికీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. కూరగాయలు బాగా ఉండేటివి తీసుకుంటేనే కూర రుచి బాగుంటుంది. నా వీడియో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.